రూపారానికి పాటలు పాడటం మానేసి కృష్ణ తులసి పేరుతో పాటలు మొదలుపెట్టిందా శ్యామ? తెలుసుకోవాలి, వెంటనే తెలుసుకోవాలి. శ్యామ, ఇట్రా. ఏంటి గురువమ్మ? కృష్ణ తులసి అంటే నువ్వే కదా? అడుగుతుంది నిన్నే. కృష్ణ తులసి నువ్వే కదా? కృష్ణ తులసి పేరుతో పాటలు పాడుతుంది నువ్వే కదా అని అడుగుతున్నాను. నువ్వు గొంతు మార్చి పాడినంత మాత్రాన నేను గుర్తుపట్టలేననుకున్నావా? నీ గొంతులో పలికే గమకాలు, భావాలు నాకు తెలియవనుకున్నావా? నేను పసిగట్టలేననుకున్నావా? చెప్పు, కృష్ణ తులసి అంటే నువ్వే కదా? నిజం చెప్పు. నీకు నిజం కావాలా? నీ అప్పు తీరడం కావాలా? నీకు నిజం కావాలా? నీ కూతురి పెళ్లి జరగడం కావాలా? నీకు నిజం కావాలా? నా నిజ స్వరూపం మా అత్తయ్య గారికి తెలియడం కావాలా? నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకొని నన్ను ఏదో చేయాలని చూస్తే జరిగేదేంటో తెలుసా? నీ కూతురి పెళ్లి ఆగిపోవడం. అనవసరమైన అనుమానాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకొని కూతురి పెళ్లి చేసుకో. అందరికీ బాగుంటుంది. ఓకే, ఉంటాను. ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? ఏం లే శ్యామ, ఆఫీస్ పని మీద నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. సడన్ ప్రోగ్రామ్ మార్చుకోవడానికి కూడా కుదరదు. దానికి అంత టెన్షన్ పడతారు ఎందుకు అఖిల్ బాబు? హ్యాపీగా వెళ్ళరండి. అంటే రేపు మార్నింగ్ 5 o'clock కల్లా నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. బయలుదేరండి. నేను 5 o'clock వెళ్ళిపోతే 6 o'clock నువ్వు FM స్టేషన్కి వెళ్ళాలి కదా. ఒక్కదానివే ఎలా వెళ్తావా అని నా టెన్షన్. ఏం పర్లేదు అఖిల్ బాబు. మొన్న మీరు ఆడిటర్ గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా. అప్పుడంటే నేను ఊళ్ళోనే ఉన్నాను. ఏదైనా అవసరమైతే నువ్వు ఫోన్ చేస్తే వెంటనే రావడానికి నాకు ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు వెళ్తుంది బెంగళూరు కదా. ఏదైనా అవసరం పడితే నువ్వు ఫోన్ చేసినా వెంటనే రాలేను. అదే నా టెన్షన్. మీరేం టెన్షన్ పడకండి అఖిల్ బాబు. అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా బెంగళూరు వెళ్ళి మీ పని పూర్తి చేసుకొని రండి, సరేనా? సరే శ్యామ, నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే అఖిల్ బాబు. గుడ్ నైట్ శ్యామ. గుడ్ నైట్ అండి. రండమ్మా, మీకోసమే వెయిటింగు. చైర్మన్ గారు మిమ్మల్ని కాలింగు. చైర్మన్ గారా? ఎందుకు? తెలీదమ్మా. చైర్మన్ గారు, రామారావు గారు, సౌజన్య గారు మీ గురించి సీరియస్ గా డిస్కసింగు. వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. హోలీ పాట రాసింది నువ్వే కదమ్మా? అవును సార్. చరణంలో నుదుటిన తిలకం ఎరుపు రంగని, వెన్నముద్దను తెలుపు రంగని, పీతాంబరాలు పసుపు రంగని, నీలివర్ణం ఆ కన్నయ్య రంగని చెప్పి 7 రంగులు కృష్ణుడి లీలలు అంటూ 7 లోకాలు విష్ణుమాయ అంటూ ముగించావు గదు. అవును సార్. 7 రంగులు కృష్ణుడిలోనే ఉంటాయన్న ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? ఏ పాత పాటలోనూ వినుంటుంది సార్. దాన్ని కొద్దిగా మార్చేసి రాసుంటుంది.
అంతే కదా కృష్ణ తులసి? లేదండి, నేనేం కాపీ కొట్టలేదు. అంటే నువ్వు కాపీ కొట్టావని అనట్లేదమ్మా. ఏ పాటనో విని ఇన్స్పైర్ అయ్యావేమో అని నా ఉద్దేశం. నటించలేక రకరకాల సంఘటనలను చూసి రకరకాలుగా ప్రేరణలు పొందుతుంటారు కదా. నాకే విషయంలోనైనా ప్రేరణ ఆ కన్నయ్యే. కన్నయ్యను అలా చూస్తూ ఉంటే, కన్నయ్య లీలలు అలా వింటూ ఉంటే నాకు చాలా ప్రేరణ కలుగుతుంది సార్. మన్ను తిన్న కన్నయ్యని నోరు తెరవమన్న యశోదకి తన నోట్లో 14 లోకాలు చూపించాడు. పద్నాలుగు లోకాలే ఆ కృష్ణుల్లో ఉన్నప్పుడు ఈ 7 రంగులు ఉండవా అన్న ఆలోచన వచ్చింది సార్. ఆ ఆలోచనతోనే హోళీ పాట రాశాను. చాలా బాగా చెప్పావమ్మా, చాలా అద్భుతంగా చెప్పావు. ఆ 7 రంగులకి కృష్ణుడికి నువ్వు చేసిన అన్వయం చాలా చాలా బాగుంది. అందుకే నిన్ను ఆర్జేగా ప్రమోట్ చేస్తున్నాను. సార్, ఆర్జే అంటే ఏంటి సార్? ఆర్జే అంటేనే తెలియని మనిషిని ఆర్జే చేస్తానంటారేంటి సార్? షటప్. ఆర్జే అంటే తనకు తెలియనంత మాత్రాన తన ఆర్జేగా పనికిరాదా? ఇంతగా పాట గురించి కృష్ణుడి గురించి విశ్లేషించిన అమ్మాయి ఆర్జేగా ఎందుకు చేయకూడదు? ఇంకెప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. సారీ సార్. చూడమ్మా, ఆర్జే అంటే రేడియో జాకీ. వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను పద. ఆర్జే అంటే అది కూడా చూడు, నువ్వు కూడా అలా చేయాలి. ఇక విషయానికొస్తే హైదరాబాద్ లో భానుడు భగభగ మండుతున్నాడు. నేనా? ఆ బుడుపుల గురించి నాకేం తెలియదు సార్. బొడుపెలంట. తెలియకపోయినా పర్వాలేదమ్మా, తెలుసుకోవచ్చు. నీకంతా ట్రైనింగ్ ఇస్తారు. నీ పాట విన్నాక, మొన్న లైవ్ లో నువ్వు మేనేజ్ చేసిన విధానం చూశాక మాట పాట అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ని మొదలు పెడదామనిపించిందమ్మా నాకు. దానికి నువ్వే ఆర్జేవి. ఆ ప్రోగ్రాంలో ఓ పాట పాడి ఆ పాట గురించి అదిగో అలా మాట్లాడుతూ ఉండాలి. దానికి నువ్వు 1 అవర్ ఎక్కువగా ఇక్కడ ఉండాల్సి వస్తుందమ్మా. అలా ఎక్కువగా 1 అవర్ చేయడం వల్ల నీ శాలరీ కూడా డబుల్ అవుతుంది. వర్క్ డబుల్ అవుతుంది, శాలరీ డబుల్ అవుతుంది. మరి నువ్వు ఆర్జేగా చేస్తావా? అంటే అది వెంటనే చెప్పాల్సిన పని లేదమ్మా, బాగా ఆలోచించుకునే చెప్పు. అలాగే సార్. ఓకే అమ్మా. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. అంత కష్టమైన పని, అలా గలగలా మాట్లాడే పని నువ్వు చేయగలవేమో ఆలోచించుకో. పదండి సార్.
ఇంకో గంట ఎక్కువ పని చేసినా జీతం రెట్టింపైనా ఆ ఆరోహిలాగా నేను పని చేయగలనా? వాటి గురించి తెలుసుకునేంత తెలివితేటలు నాకున్నాయా? కష్టం. నేను ఆర్జీనవ్వడం చాలా కష్టం. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, రండి. ఆ, ఎందుకు? ఏమో తెలీదు మేడం. మేడం, మిమ్మల్ని పిలిచింది చైర్మన్ గారు కాదు, స్టేషన్ డైరెక్టర్ గారు. అటెళ్ళండి. అలాగే. ఆ, సార్ పిలిచారంట. అవునమ్మా, చైర్మన్ గారు మీకు విషయం చెప్పమన్నారమ్మా. ఏంటి సార్? నీకు ఆర్జేగా చేసే ఉద్దేశం ఉందో లేదో అరగంటలో చెప్పమన్నారు. అరగంటలోనా? ఆలోచించుకోవడానికి అరగంట కాక 6 నెలలు టైం ఇస్తారనుకుంటున్నావా ఏంటి? అరగంటలో బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. నువ్వు కాకపోతే ఆ ఉద్యోగం గీతికకిచ్చేస్తాం. గీతిక నీకు తెలుసు కదా, నీతో పాటు ఆడిషన్లో సెకండ్ ప్లేస్లో ఉంది. తెలుసు సార్. అరగంటలో నువ్వు ఓకే చెప్పకపోతే ఇమీడియట్గా గీతికకి అపాయింట్మెంట్ ఇచ్చేయమని చైర్మన్ గారు చెప్పారు. హాఫ్ అన్ అవర్లో నీ నిర్ణయం చెప్పాలి, సరేనా? అలాగే సార్. ఇదేంటి అరగంటే టైం ఇచ్చారు? అఖిల్ బాబుతో మాట్లాడదామంటే ఆయన బెంగళూరు వెళ్లారు. ఇప్పుడేం చేయాలి? అయినా కష్టంలే. నేను ఆరోహిలాగా ఆర్జే జాబ్ చేయలేను, నా వల్ల కాదు. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా. శ్యామా, బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉన్నారమ్మా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాం. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? పూర్తిగా ఎప్పుడు కోలుకుంటారంట? వారం వారం ఒక ఇంజెక్షన్ చేస్తే తొందరగానే కోలుకుంటారు అన్నారు. కానీ ఆ ఇంజెక్షన్ చాలా ఖరీదు ఉంటుంది. ఒక్కొక్కటి 5,000 ఉంటుందంట. అంటే నెలకి 25,000 అవుతుందట. అయినా పర్వాలేదమ్మా, మీ అన్నయ్య ఏదో తిప్పలు పడి డబ్బులు తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయిస్తాను అన్నాడు. దాని గురించి నువ్వేం దిగులు పడకు. ఆ శ్యామ, ఎప్పటికప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం గురించి నేను ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్త. నీకు ఆర్జేగా చేసే ఉద్దేశం ఉందో లేదో అరగంటలో చెప్పమన్నారు. ఆ ఇంజెక్షన్ చాలా ఖరీదు ఉంటుంది. ఒక్కొక్కటి 5,000 ఉంటుందంట. నెలకి 25,000 అంటే అన్నయ్య ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? అలా ఎక్కువగా 1 అవర్ చేయడం వల్ల నీ శాలరీ కూడా డబుల్ అవుతుంది. పోనీ నేను ఆర్జేగా చేరితే? అమ్మో, అంత కష్టమైన పని నేను చేయగలనా? ఒకసారి అఖిల్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడదాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అంటే ఇంకా అఖిల్ బాబు ఫ్లైట్ లోనే ఉన్నట్టున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నీకు ఆర్జేగా చేసే ఉద్దేశం ఉందో లేదో అరగంటలో చెప్పమన్నారు. నువ్వు కాకపోతే ఆ ఉద్యోగం గీతికకిచ్చేస్తాం. ఆ ఇంజెక్షన్ చాలా ఖరీదు ఉంటుంది. ఒక్కొక్కటి 5,000 ఉంటుందంట. ఇదేంటి కన్నయ్య ఇలా చేసావు? కనీసం అఖిల్ బాబుతో మాట్లాడితేనన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకోగలను. ఇప్పుడు నేనేం నిర్ణయం తీసుకోవాలి? టైం కూడా ఎక్కువ లేదే. ఏం చేయాలి? అన్నా, టైం ఎంత అయింది? 5 నిమిషాలు తక్కువ 8 అండి. అశోషో, ఇంకా 5 నిమిషాలే టైం ఉంది.
కూలికి చేయడానికి ఒప్పుకుంటాను. ఇంకా వేరే మార్గం లేదు. ఏమ్మా ఆర్జేగా చేయనని చెప్పడానికి వచ్చావా? లేదండి, నేను చేస్తానని చెప్పడానికి వచ్చాను. చేస్తావా? చేస్తాను సార్. అది ఎంత కష్టమో ఆలోచించుకున్నావా? ఎంత కష్టమైనా చేస్తాను మేడం. సరే, అగ్రిమెంట్ రెడీ చేస్తాం. సంతకం పెడుతూ గాని కాసేపు వెయిట్ చేయి. అలాగే మేడం. ఆ పని చేయడం నా వల్ల కాదు అంటుందేమో. ఆ ప్లేస్లో గీతికని తీసుకొద్దాం అనుకున్నాం, కానీ చేస్తానంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు? అగ్రిమెంట్ రెడీ చేద్దాం. దాన్ని రకరకాలుగా ఇరికిస్తూ అగ్రిమెంట్ రెడీ చేద్దాం. దానంత ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, అలాగే చేద్దాం. నో ప్రాబ్లం. ఉంటాను. ఏమండి, కాఫీ. వసంత, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ వర్కర్స్కి ఎప్పట్లాగే 2 నెలల జీతం బోనస్గా ఇవ్వడమే కాకుండా 4 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాం. అవునా? చాలా సంతోషమండి. వాళ్ల కష్టం వల్లే కదా మనకు అంతంత లాభాలు వస్తున్నాయి. మన ప్రాఫిట్ డబుల్ అయింది కాబట్టే వాళ్ల బోనస్లు కూడా డబుల్ చేశాను. మంచి పని చేశారు. శ్యామ చేతుల మీద 2nd యూనిట్ ప్రారంభమైంది. శ్యామ రెసిపీకి మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చింది. దానివల్లే మన ప్రాఫిట్స్ పెరిగాయి. అందుకనే మన స్టాఫ్ అందరూ ఈసారి శ్యామ చేతుల మీదుగా బోనస్ తీసుకుందాం అనుకుంటున్నారట. ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. అవునా? వాళ్ళు అలా కోరుకుంటున్నారా? అయితే శ్యామ చేత బోనస్ ఇప్పిద్దాం. ఈ శ్యామని ఏదో రకంగా బ్యాడ్ చేసి దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామనుకుంటే రోజు రోజుకి ఇంట్లో దాని విలువ పెరిగిపోతోంది. ఇప్పుడు ఫ్యాక్టరీలో కూడా పెరిగిపోతోంది. రేపు ఫ్యాక్టరీలో బోనస్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి చేసి శ్యామని దెబ్బ కొట్టాలి. ఇదేంటి పొద్దున్నే బయట నుంచి వస్తుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? శ్యామ అక్క,
పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతున్నాను. రైతు బజార్కి వెళ్ళొస్తున్నానక్క. రైతు బజార్కా? అవును, పొద్దున్నే వెళ్తే తాజా కూరగాయలు తెచ్చుకోవచ్చని తొందరగా లేచి వెళ్ళానక్క. దానికి నువ్వెళ్ళటం ఎందుకు? డ్రైవర్ని పంపిస్తే సరిపోతుంది కదా.